అందరికీ నా వాయిస్ వినబడుతుందో ప్లీజ్ కన్ఫర్మ్. సో మీరు పీటీపీ కోసం వచ్చారా డెమోనా? సో మీరు అలానే ఉన్నారు కదా? ఓకే, ఒక్కళ్ళ రైట్. సి గైస్, మనకి ఆన్లైన్లో ఎవరైనా పీటీపీ డెమో కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆన్లైన్లో ఎవరైనా పీటీపీలో జాయిన్ అయిన ఉన్నారా? ఆన్లైన్లో మనకి ఇప్పుడు పీటీపీ కోసం ఎవరైనా ఈరోజు కానీ నిన్న కానీ జాయిన్ అయిన వాళ్ళు, నిన్న ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా? ఓకే. సో బేసిక్గా ఏంటంటే పీటీపీ క్లాసెస్ మనకి వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వెన్స్డే బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనకి రెజ్యూమే క్లాస్, R2R ఫైనల్ రెజ్యూమే క్లాస్. ఈరోజు లాస్ట్ క్లాస్ R2R. ఓకే, క్లాస్ మిగిలింది కదా మనకి, R2R రెజ్యూమే క్లాస్ ఈరోజు ఫైనల్ క్లాస్. ఓకే, అలాగే మనకి జాబ్ లెటర్ని ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈరోజు చెప్తాను. బట్ వచ్చిన వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో అందరికీ ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సి గైస్, మనకి ఈరోజు మనకి R2R సంబంధించిన ఫైనల్ క్లాస్ అండి. ఓకే, ఈ ఫైనల్ క్లాస్ వినేసి ఎవరైతే R2R ఉన్న వాళ్ళు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇది R2R సంబంధించిన ఫైనల్ క్లాస్ రెజ్యూమే క్లాస్ ఇది. అలాగే మనకి జాబ్ లెటర్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకి ఈరోజు డిస్కషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఫ్రెషర్కి ఉన్నారు చాలా మంది, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు అవునా కదా? సో మీ రెజ్యూమేకి టెంప్లెట్స్ మీరు క్రియేట్ చేసుకోండి మంచిగా. రెజ్యూమే టెంప్లెట్స్ ఎలా ఉంటాయి అని చెప్తే ఫ్రీ రెజ్యూమే టెంప్లెట్స్ ఓకే అని చెప్పి మీరు టైప్ చేశారనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్రీ టెంప్లెట్స్ దొరుకుతాయి. ఇవి యూజ్ చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. నార్మల్ రెజ్యూమేస్ మీరు యూజ్ చేసే దానికన్నా ఈ ఫ్రీ టెంప్లెట్స్ ఏమైతే ఉంటాయో ఇవి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి మీకు. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని రెజ్యూమేస్ ఇక్కడ ఇచ్చారు, ఫ్రీ టెంప్లెట్స్. ఓకే, సో ఫ్రీ రెజ్యూమే టెంప్లెట్స్ ఇచ్చారు. సో జస్ట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా ఉంది మన రెజ్యూమే టెంప్లెట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. క్యాన్వాలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లాగిన్ అయ్యి. సో లేదా క్యాన్వాలోకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఒక రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చెప్తున్నా చూడండి. కస్టమైజ్డ్ టెంప్లెట్. ఓకే, ఇలా క్లిక్ చేసుకోవడం, దీంట్లో అమెండ్ చేసుకొని నేను ఏమైతే ఇప్పుడు ఒరిజినల్ రెజ్యూమే ఇస్తానో అవి మీరు కాపీ చేసుకోండి. ఈ ఒక్క రెజ్యూమే సరిపోదు. సో ఇప్పుడు మనకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ఇలా కూడా ఉంది. సో మనకి ఈ మేడం ఒకటి ఇప్పుడు చూసింది ఏది, ఇలా ఉంది చూడండి. సో ఇక్కడ మీ ఫోటో తీసేయండి, డిలీట్ ఇమేజ్. ఓకే, సో మీ ఫోటో పెట్టుకోండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫోటో ఉంటుంది కదా డెస్క్టాప్లో, సో ఆ ఫోటో పెట్టుకోండి. ఆ ఫోటో పెడతాను చూడండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా లాగి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా చేస్తే ఆటోమేటిక్ ఫిట్ అయిపోతుంది ఫోటో కూడా. ఓకే, సో చక్కగా ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ 9014791183 మార్చుకోవడమే కదా. ఆ తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, 2 ఫోన్ నెంబర్లు పెట్టండి ఇక్కడ. ఏదో ఫోన్ నెంబర్, ఇది ఉల్టా ఫోన్ నెంబర్. 2 ఫోన్ నెంబర్లు పెట్టండి. ఓకే, కనబడతలేదు కదా మీకు ఇప్పుడు? ఓకేనా, అందరు కనబడుతుంది కదా? సో 2 ఫోన్ నెంబర్లు పెట్టండి. ఇక్కడ మీ పేరు రాసుకోండి.
సో ఇక్కడ మీ పేరు రాసుకోండి. సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ఇది చాలా బ్లాక్లో ఉందంటే దీని అట్లా కవర్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఓకే, లేకపోతే ఇది బాగా ఇలా సెట్ చేసుకోండి సీనియర్ ఎగ్జిక్యూటివ్. సో మీకు నచ్చినట్లు, ఇందులో ఏమీ లేదు. సో ఇక్కడ మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఎస్ఆర్ నగర్. సో ఎస్ఆర్ నగర్ హైదరాబాద్. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఏమన్నా జీమెయిల్ అడ్రస్ లాంటివి ఉంటాయి కదా, జీమెయిల్ అడ్రస్ లేకపోతే కంపెనీ అడ్రస్ ఉందనుకోండి. ఒకవేళ మీదే కంపెనీ ఏమైనా ఉంటే కంపెనీ అడ్రస్ పెట్టండి, లేకపోతే మీ జీమెయిల్ అడ్రస్ ఉంటుంది, లేదా తీసేయండి ఆప్షన్. ఓకే, సో ఇలా సెట్ చేసుకొని తర్వాత ఎడ్యుకేషన్, ఫ్రెషర్ సంగతి చెప్తున్నాను, ఫ్రెషర్ రెజ్యూమే ఇది. సో ఎడ్యుకేషన్, సో యూనివర్సిటీ, మాస్టర్ ఆఫ్ డిగ్రీ. ఓకే, ఇవన్నీ మార్చుకోండి. స్కిల్స్ దగ్గర మనకి ఇక్కడ ఏముండాలి అంటే ఈ స్కిల్స్ నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ అక్రూవల్స్ అండ్ డిఫరల్ ఎంట్రీ పోస్టింగ్, డిఫరల్. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకేమన్నా చెప్పండి. సో ఇక్కడ బ్యాంక్ రికన్సిలేషన్, ఈ స్కిల్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం పెడదాం, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. తర్వాత ఇక్కడ మంత్ ఎండ్ యాక్టివిటీ. ఓకే, సో మీ స్కిల్ సెట్ ఇక్కడ అన్ని కూడా స్కిల్ సెట్ యాడ్ చేస్తాను రెజ్యూమేలో. ఆ రెజ్యూమేలో ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్లూయిడ్ ఏం తీసేసి, ఓకే తెలుగు ఫ్లూయెంట్. ఓకే, హిందీ కూడా వస్తే హిందీ బేసిక్. సింపుల్గా మార్చుకోండి ఇట్లా తీసేయండి. మీ రెజ్యూమే ఇట్లా రెడీ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఒరిజినల్ రెజ్యూమే తీస్తాను. సో ఒరిజినల్ రెజ్యూమేలో R2R సంబంధించిన ఒక రెజ్యూమే ఓపెన్ చేస్తున్నా చూడండి. సో బ్యాంక్ రికన్సిలేషన్, ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది ఇక్కడ లీడర్షిప్ ఇవన్నీ తీసేసి ఫిక్స్డ్ అసెట్. ఓకే, సో అలాగే ఇంకేమున్నాయి, ఇంటర్ కంపెనీ మంత్ ఎండ్, MS ఎక్సెల్, SAP S/4HANA. ఓకే, ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవాల్సింది. సో S/4HANA, MS ఎక్సెల్ చాలు కదా, రెడీ అయిపోయిందా రెజ్యూమే? సో మీ రెజ్యూమే అద్భుతంగా కనబడుతుంది చూడటానికి కూడా. ఫోటో ఇక్కడ మనం పొలాల్లో దిగింది, చెట్లు పక్కన దిగింది. ఓకే, అవి పెట్టబాకండి, చీప్ అయిపోతారు. అర్థమైందా? సో టైల్ ఉన్నాయి కూడా పెట్టుకోండి మంచిగా. అర్థమైందా? సో ఈ మధ్యన మనం ఏ టెక్నాలజీ యూస్ చేసి కూడా అద్భుతంగా ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు, తెలుసు కదా. ఏ టెక్నాలజీ యూస్ చేసి కూడా జస్ట్ మీ ఫోటో, మీ ఫేస్ ఉంటే చాలు, మిగతా అన్ని సో టైలో అవన్నీ వేసేసుకోవచ్చు, దాన్ని అద్భుతంగా రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ఫోటోని కూడా మీరు అద్భుతంగా రెడీ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటారు కదా, ఇక్కడ అన్ని ఈ సైడ్ అన్ని సెట్ చేసుకోండి. సో ఈ ప్రొఫైల్లో ఇక్కడ మనకి షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని మార్చేద్దాం. ఓకే, దీన్ని ఏం చేద్దాం, మన రెజ్యూమే ఓపెన్ చేసి ఒరిజినల్ రెజ్యూమే. సో ఇది కాపీ పేస్ట్ చేయండి.
సో ఇక్కడ మనకి తర్వాత మనం అన్ని కూడా నీట్గా పెట్టుకోవచ్చు. ఫాంట్ సైజ్ అన్నింటి తర్వాత సెలెక్ట్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు. 9లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. ఓకే, అన్ని తర్వాత కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజ్ మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, 9కి 8కి 10కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది సెట్ చేసుకోవచ్చు. సో మీ ప్రొఫైల్ ఇక్కడ అయిపోయింది అండ్ స్కిల్ సెట్ ఇక్కడ ఇచ్చేస్తాం మనం. ఓకే, సో ఇంకేముంది ఇక్కడ సమరీ. సో సమరీ కావాలంటే సమరీ కూడా యాడ్ చేసుకోండి, నష్టమే ఉంది. ఇక్కడ దీన్నే మీరు ఏం చేస్తారంటే కాపీ అని కొట్టారనుకోండి, కాపీ అని పెట్టి ఇక్కడ పైన చేసి సమరీ అని చెప్పి ఎంటర్ కొట్టి ఓకే, సో ఇక్కడ ఉన్న సమరీ ఏదైతే ఉందో అది పేస్ట్ చేస్తాం. సో నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో నీకు డీటెయిల్ అనలిటికల్ డీటెయిల్ ఓరియంటెడ్ ఈ సమరీని ప్లేస్ చేస్తాం. ఓకేనా, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది కిందకు లాగు, సమరీ అన్నది కొంచెం పైన ఇక్కడ పేస్ట్ చేయండి సమరీ. ఓకే, సో దీన్ని ఇట్లా సెట్ చేసుకో, ఇలా చేసుకుంటారు కదా. ఓకే, ఇలా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ ఎవరో తెలియదు, మీరు చేసుకోవాలి ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మీరు ఇది ఈ కలర్లో వద్దు మనకి అనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, బోల్డ్ వద్దు అంటే బోల్డ్ తీసేయండి. సో ఇక్కడ ఏదైతే 10 ఉంది లోటో ఉంది, ఇది కూడా లోటో అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. సో లేకపోతే ఇవన్నీ ఒక చోట పేస్ట్ చేసుకొని మంచిగా డిజైన్ చేసుకోండి. సమ్మరీ ఇది రెండో పేజీ, ఇంకో పేజ్ కావాలంటే ఇంకో పేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే వీటిల్లో మీ ప్రొఫైల్ రెడీ చేసుకోండి చక్కగా. అర్థమవుతుందా? టైం తీసుకోండి, ఒక అప్పటికప్పుడు ఇప్పుడు అవ్వదు, ఒక 1 డే టైం తీసుకోండి, ఒక 2 డేస్ టైం తీసుకొని మంచి రెజ్యూమే ఇలా క్యాన్వాలో కానీ లేకపోతే అదర్ టూల్స్ ఉంటాయి వాటిలో మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. అర్థమైందా లేదా? సింపులే కదా. సో అలాగే మీకు ఏంటంటే ఇలా మీరు రెడీ చేసుకోవాలి. క్యాన్వాలో అయితే క్యాన్వాలో ఇంకా టెంప్లెట్స్ చాలా ఉంటాయి, టెంప్లెట్స్ నచ్చిన టెంప్లెట్ రెడీ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ మీరు ఈ రెజ్యూమే రెడీ అయిపోయిన తర్వాత సో ఇందులో ఉన్న స్కిల్స్ ఉంటాయి కదా, ఇందులో మీకు ఏంటంటే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 2 మొబైల్ నెంబర్ ఉండాలి మ్యాక్సిమం. ఓకే, అలాగే మనకి చాలా మంది చేస్తూ ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. ఇక్కడ బీ క్యాప్లో పెట్టడము లేకపోతే అండర్ స్కోర్ తర్వాత గ్యాప్ ఇవ్వడము, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో దాని మూలంగా మనకి ఏమవుతుంది, ఒక మంచి ఆఫర్ అనేది మిస్ అవుతుంది. జాబ్ లెటర్ పంపిస్తాడు కానీ రాదు. అంటే ఫస్ట్ నీ అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అడ్రస్ చెక్ చేసుకోకుండా వెళ్ళిపోతే పెట్టేస్తే ఏమేమి ఉపయోగం, మనకి ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్ అడ్రస్ 2 ఫోన్ నెంబర్లు కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకో. ఓకే, తర్వాత నీ కెరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి, అలాగే నీకు మొత్తం ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2+, 4+, 5+ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ప్రొఫెషనల్ స్కిల్స్, జనరల్ లెడ్జర్ మనం జిఎల్ మోడల్ నేర్చుకున్నాం. R2R అంటే మెయిన్లీ జిఎల్ ఫోకస్. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్, R2R జిఎల్ ఫిక్స్డ్ అసెట్స్. అలా అకౌంట్స్ పేయబుల్స్ రిసీవబుల్స్ అన్నీ ఉంటాయి కానీ మెయిన్ ఇక్కడ జిఎల్ పెట్టండి. ఓకే, అలాగే అకౌంటింగ్, బుక్ కీపింగ్, బ్యాంక్ రికన్సిలేషన్, ఫిక్స్డ్ అసెట్, S/4HANA, MS Excel, ఇంటర్ కంపెనీ బ్యాంక్ రికన్సిలేషన్ కూడా యాడ్ చేయండి ఈ స్కిల్ సెట్స్లో. అర్థమైందా? సో ఇవి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నువ్వు ఏ కంపెనీలో ఎప్పుడు దాకా పనిచేసావు ఈ డీటెయిల్స్. ఓకే, సో కరెంట్ ఆర్గనైజేషన్, అలాగే పీరియడ్, నీ డిజిగ్నేషన్ ఏంటి, అలాగే నీ ప్రాసెస్లో నువ్వు చేస్తున్న ప్రాసెస్ ఏంటి, ఏ సిస్టమ్ S/4HANA 2022 అంటే. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్,
డైలీ డే టు డే ఏం చేస్తాం, మనం చెప్పుకున్నవే ఉన్నాయి ఇక్కడ. ఓకే, డే టు డే ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్ పోస్టింగ్, ప్రీపెయిడ్ ఎంట్రీస్, అక్రూవల్ ఎంట్రీస్, డిఫరల్ ఎంట్రీస్, అలాగే బ్యాంక్ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. సో అలాగే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఇవి చేస్తామని చెప్పాలి. ఇక్కడ ఏమైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం యాడ్ చేస్తామో అవే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇవన్నీ మన క్లాస్లో చెప్పుకున్నాయే ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ ఇచ్చామో, ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ చేయలేదు. ఫిక్స్డ్ అసెట్స్ నేను ఇందులో యాడ్ చేయలేదు, ఫిక్స్డ్ అసెట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇందులో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఫిక్స్డ్ అసెట్స్లో పని చేసామంటే ఫిక్స్డ్ అసెట్స్లో పని చేసామని చెప్పాలి. క్యాప్ జెమినీలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇక ఎప్పుడైనా 9 10 అయితే 10 పెట్టుకొని, ఓకే ఇక్కడ మీరు ఏంటంటే ఓకే ఇక్కడ మీది ఇలా పెట్టుకున్నారు అనుకోండి, చక్కగా అన్నీ సేమ్ ఉంటాయి మొత్తం. ఓకే, నీట్గా ఉంటాయి, అన్నీ కూడా సేమ్ టు సేమ్ వస్తున్నాయా లేదా? ఇది జస్ట్ మాడిఫై చేసుకోండి. అంతేగాని మీరు ఏం చేస్తున్నారు, సిల్లీ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు? సో ఇదే దీంట్లోనే మాడిఫై చేసి పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని తెలిసిపోతుంది వాళ్ళు. దీంట్లోని ఇదే రెజ్యూమే తీసుకెళ్ళి దాంట్లో నా పేరు మార్చుకోవడము, ఆ ఈమెయిల్ అడ్రస్ మార్చుకోవడం చేస్తారు. అలా చేయకండి. అలా సోర్స్ డాక్యుమెంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఇది ఎక్కడ ఎవరు క్రియేట్ చేస్తారు, ఇది కాపీ రెజ్యూమేనా లేదా అన్నది 5 నిమిషాలు తెలుసుకోండి. వేరే ఫార్మాట్స్ తీసుకొని చేసుకోండి. అవసరమైతే రెజ్యూమేకి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కాపీ చేసుకోండి. అర్థమైందా లేదా అందరికీ? ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయకండి. ఓకే, సమరీలో నీకు ఏంటంటే 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 4+ అని, 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 2+ అని, 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5+ అని చెప్పి యాడ్ చేసుకోండి. ఓకే, సో నేను 2 మొబైల్ నెంబర్ని యాడ్ చేయాలని చెప్పిన. ఓకే, అలాగే ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉండాలని చెప్పిన. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డీటెయిల్స్ అన్ని యాక్యురేట్గా దిగిపోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని యాక్యురేట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ క్లయింట్ ఏంటి, ఏ క్లయింట్ పని చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ ఎక్కడ చేసావు? IBM ప్రైవేట్ లిమిటెడ్. సో IBM ప్రైవేట్ లిమిటెడ్ అని పెడితే IBM ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి నువ్వు 1 నిమిషం మాట్లాడగలగాలి. అర్థమైందా? IBM ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది, ఓకే, అంటే ఏ ప్రాసెస్లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నావు. ఓకే, సో IBM చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి, IBM చేసే బిజినెస్ ఏంటి అన్న దాని మీద నువ్వు 1 నిమిషం అన్నా మాట్లాడాలి ఇంటర్వ్యూలో. అర్థమవుతుందా లేదా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం డే టు డే ఏమైతే రోల్స్ IBMలో పనిచేసినప్పుడు చేస్తామో ఆ రోల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా అప్పచెప్పాలి ఇంటర్వ్యూ స్టార్టింగ్. My name is Shanu SK. I have overall 4+ years of experience in SAP end user. So I worked R2R domain. Okay, so my previous company is XYZ, my current company is IBM. My roles and responsibilities are including అని చెప్పి ఇక్కడ ఉన్నాయని చెప్పాలి స్టార్టింగ్. అర్థమైందా లేదా? సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే 2, 3, 1, 2 పెట్టుకొని అంతా ఉంటారు, తెలియగలరు. అలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తే జాబ్ రాదు. 1, 2, 3 పెట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పడతారు. ఎందుకు ఇస్తారు? ఓకే, సో అక్కడ లెంత్ ఉంటుంది, ఒక రెజ్యూమే లెంత్ ఉంటుంది. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెడితే తొందరగా నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకు తెలిసిగా పెట్టాలి, తెలివి తీసేయాలి. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ నీకు తెలిసి ఉంటేనే పెడతాం. ఓకే, సో తెలియని పాయింట్ తీసుకొచ్చి పెట్టామనుకో ఏమవుతుంది, అయ్యేది ఒక్కటి జరిగినది ఒక్కటి అవుతుంది. అర్థమైందా? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా యాక్యురేట్గా చదువుకొని పాయింట్ టు పాయింట్ అక్కడ పెట్టిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనీసం 1 నిమిషం, ఒక 1 మినిట్ అయినా మాట్లాడగలిగే పొటెన్షియల్ని ఎర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MT 940 ఫార్మేట్ అన్నాం అనుకో, MT 940 ఫార్మేట్ గురించి 1 మినిట్ మాట్లాడు. అప్రూవల్ డిఫరల్ అన్నాం అనుకో, అప్రూవల్ డిఫరల్ సంబంధించి 1 మినిట్ మాట్లాడు. బ్యాంక్ రికన్సిలేషన్ అన్నాం అనుకో, బ్యాంక్ రికన్సిలేషన్ సంబంధించి 1 మినిట్ మాట్లాడు. చెప్పారు కదా, అలా రెడీ చేసుకోవాలి. 100 పేజీలు బుక్ రెడీ చేసుకొని
బ్యాంక్ రికన్సిలేషన్ అని ఫుల్ హెడ్డింగ్ పెట్టి బ్యాంక్ రికన్సిలేషన్ MT-940 ఫార్మాట్ అప్లోడ్ చేసి SAPలో అలా రికన్సిలేషన్ చేస్తాం. చెప్పే ఒక పేజీ చెప్పు చాలు, 10 రోజులు అంతే. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ సెకండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చదవాలి. ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చదివి సెకండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చదివితే చదవాలంటే కుదరదు. ఎందుకంటే ఇంటర్వ్యూ ఎలా అడుగుతారంటే లాస్ట్ నుంచి వస్తాం, లాస్ట్ లో నీ కంపెనీ ఏంటి అక్కడి నుంచి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా అడగవచ్చింది స్ట్రిక్ట్గా. అందుకే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ప్రీవియస్ కంపెనీస్ కూడా చదువుకుంటే బెస్ట్. అర్థమైందా? సో ఆ తర్వాత ఏంటంటే మనకి S/4HANA సిస్టమ్ మీద మనం పనిచేసామని చెప్పాలి, MS ఎక్సెల్ మీద పనిచేసాం, ECC గురించి తెలుసు అని చెప్పాలి. సో నీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో లాస్ట్లో పెట్టుకోండి, ఫస్ట్లో. ఓకే, సో ఫ్రెషర్ అయితే మనం ఫస్ట్లో పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు ఉన్నది అదే క్వాలిఫికేషన్. అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే లాస్ట్లో పెట్టుకుంటాం. సో ఫ్రెషర్ అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ, సో ఇక్కడ మెయింటైన్డ్, ఇన్షూర్డ్, ప్రిపేర్డ్ అని కాకుండా నాలెడ్జ్ ఆన్, నాలెడ్జ్ ఆన్, నాలెడ్జ్ ఆన్, నాలెడ్జ్ ఆన్, నాలెడ్జ్ ఆన్, అన్నింటి మీద నాలెడ్జ్ ఆన్ అని పెట్టి వెళ్ళండి. క్లియర్ అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నాలెడ్జ్ ఆన్, నాలెడ్జ్ ఆన్కి ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఏంటి? నాలెడ్జ్, నాలెడ్జ్ ఆన్ అంటే బుక్ ఇస్ నాలెడ్జ్, ట్రైనింగ్ నాలెడ్జ్. ఓకే, ఇది నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ అంటే కంపెనీకి రోజు మనం బస్సులో ఎక్కి, ఓకే బస్సులో ఒక 2 hours జర్నీ చేసి, ఆ తర్వాత కంపెనీలో మన ఆడితో దెబ్బలు తినిపించుకొని, తిట్లు తినిపించుకొని, సో మనకి అప్రూవల్ అంటే ఈరోజు అర్థమైందని తెలుసుకొని, అప్పుడు కంపెనీలో ప్రాక్టికల్గా అప్రూవల్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు అది ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ అంటే ఊరికే మనం ఇక్కడికి వచ్చి అలా చూసి ఆ బొమ్మను చూసుకొని ఆ నాలెడ్జ్ అయిపోయింది. సో కాబట్టి నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. కాబట్టి ఫ్రెషర్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాలెడ్జ్ ఆన్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్డ్ ఆన్, అంటే ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకి MS ఎక్సెల్లో మీకు అడుగుతారండి, MS ఎక్సెల్లో నీ రేటింగ్ ఇవ్వు అని అడుగుతారు. 10కి ఎంత రేటింగ్ ఇస్తావు అని. ఓకే 6 చెప్పండి, అంతకంటే ఎక్కువ చెప్పకండి. ఓకే, MS ఎక్సెల్ అనేది చాలా పెద్ద సముద్రం లాంటిది, ఒక 5 to 6 అని చెప్పండి అంతే. ఓకేనా? సో డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ప్లేస్, ఓకే ఇవన్నీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏం అవసరం లేదు, మదర్ నేమ్ అవసరం లేదు, ఫాదర్ నేమ్ పెట్టండి. ఓకే, సో మదర్ అయితే మదర్ నేమ్ పెట్టండి, గార్డెన్ అయితే గార్డెన్ నేమ్ పెట్టండి. సో మీకు తెలిసిన లాంగ్వేజెస్, అలాగే సో స్టేటస్, మ్యారిటల్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ మనకి డేటు అలాగే ఈ డీటెయిల్స్ పెట్టి రెజ్యూమే రెడీ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. అండ్ రెజ్యూమే మీద అద్భుతంగా కనపడాలి. సో ఇట్లా మీరు రెడీ చేసుకోండి రెజ్యూమే. మీరు అందరూ ఎక్స్పర్ట్సే, దీంట్లో ఎడిట్ చేసుకోండి. ఓకే, సో ఇది మీకు మొబైల్లో కూడా అవైలబిలిటీలో అంటే మొబైల్లో కూడా క్యాన్వాస్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్యాన్వాస్ ఫైల్ వర్షన్ ఉంటుంది. ఒక 10 రోజులు దాన్ని చక్కగా రెడీ చేసుకొని వెళ్ళిపోండి. చూడగానే మీకు అయిపోద్ది రెజ్యూమే. ఈ రెజ్యూమేస్ చూసి ఇంటర్వ్యూస్ బోర్ కొడుతుంది. ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఈ రెజ్యూమేస్ మనకి ఇంటర్వ్యూ వరకే చూసి బోర్ కొడుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఒక కొత్త రెజ్యూమే చూపించామనుకోండి తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, R2R అనేది మీకు అర్థమైంది. ఇక్కడ పెట్టే ప్రతి పాయింట్ మీద 1 minute మాట్లాడితేనే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఓకే, సో EBS అనగానే EBS గురించి 1 minute, అప్రూవల్ అనగానే అప్రూవల్ గురించి 1 minute, మంత్ ఎండ్ అనగానే మంత్ ఎండ్ సంబంధించి ఒక 1 minute, బ్యాంక్ రికన్సిలేషన్ అనగానే బ్యాంక్ రికన్సిలేషన్ సంబంధించి 1 minute. అంటే ఏ టాపిక్ అయినా 1 minute మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళాలి. అర్థమైందా లేదా? సో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా సరే రెజ్యూమేలో నుంచి అడుగుతారు. 70% క్వశ్చన్స్ ఇంటర్వ్యూవర్ రెజ్యూమేలో నుంచి అడుగుతారు. సో నీ డీటెయిల్స్, నువ్వు వర్క్ చేసే కంపెనీ డీటెయిల్స్ కూడా, ఏ ప్రాసెస్లో ఉన్నావు అనేది కూడా ఇంటర్వ్యూవర్కి చెప్పాల్సింది. కాబట్టి జెన్పాక్ అంటే జెన్పాక్లో పనిచేసినావు అంటే జెన్పాక్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే వెళ్ళబోయే కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న నాకు క్యాప్జెమినీలో జాబ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. సో క్యాప్జెమినీలో ఇంటర్వ్యూకి ఉంది అంటే క్యాప్జెమినీ ఇంటర్వ్యూకి నువ్వు క్యాప్జెమినీ గురించి తెలుసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూలో. అర్థమైందా లేదా? సో క్యాప్జెమినీ గురించి నువ్వు మాట్లాడాలి 1 minute. రేపు పొద్దున ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్ ఏంటి? టెల్ మీ అబౌట్ అవర్ కంపెనీ, మా కంపెనీ, వాట్ డూ యూ నో అబౌట్
అవర్ కంపెనీ అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ కంపెనీ గురించి 1 మినిట్ చదువుకొని వెళ్ళాలి. చెక్ లిస్ట్ అర్థమైందా లేదా? సో ఇక్కడ నేను R2R సంబంధించిన కొన్ని చెక్ లిస్ట్ రాస్తున్నా. అంటే ఏంటి, జాబ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నువ్వు చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి? ఓకే, ఒకటి ప్రాపర్ రెజ్యూమే. సో మనకి R2R జాబ్కి వెళ్ళేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ రెజ్యూమే. రెజ్యూమే అనేది ప్రాపర్గా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్, సో రెజ్యూమేలో ఈచ్ పాయింట్ చదవాలి. రెజ్యూమేలో ఉన్న ఈచ్ పాయింట్ చదివావా లేదా? అండ్ అట్లీస్ట్ సో రెజ్యూమేలో పెట్టిన ప్రతి పాయింట్ మీద, ఓకే, రెజ్యూమే మీద పెట్టిన ప్రతి పాయింట్ మీద అట్లీస్ట్ నువ్వు ఓకే 1 మినిట్ అయినా మాట్లాడగలగాలి. సో వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకా ప్రాపర్ రెజ్యూమే, read each point in resume. At least you need to talk 1 minute on resume points. What is next? సో నెక్స్ట్ ఏంటి మనం చదవాల్సింది ఇక్కడ? అప్రూవల్ అండ్ డిఫరల్, ఎంట్రీస్ అండ్ ప్రాసెస్. ఎస్ఏపిలో మనకి ప్రాసెస్ ఏంటి, ఇది కంపల్సరీగా నువ్వు చదువుకొని వెళ్ళాలి. అర్థమైందా? సో నెక్స్ట్ మనం చదవాల్సింది బ్యాంక్ రికన్సిలేషన్ ఎంట్రీస్, బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాసెస్. కంపల్సరీగా బ్యాంక్ రికన్సిలేషన్ చదువుకోకపోతే జాబ్ రాదు. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చదువుకొని వెళ్ళాలి. తర్వాత మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లిస్ట్. సో ఈ ఏరియాస్ను చదువుకోకుండా వెళ్ళి జాబ్ రావట్లేదు సార్, జాబ్ రావట్లేదు అని నా దగ్గర రాకండి. మొత్తం ఆల్ జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ ఇచ్చాను మీకు. ఓకే, ఆల్ ఎస్ఏపి టీ కోడ్స్. ఓకే, సో అలాగే మంత్ ఎండ్ లిస్ట్లో రికరింగ్ ఎంట్రీస్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఆల్రెడీ మెటీరియల్స్ ఇచ్చాను, ఆ మెటీరియల్ చూసుకోవాలి. ఓకే, సో అలాగే ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములా చదువుకొని వెళ్ళాలి. ఓకే, అలాగే హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయిగా. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Where did you see yourself in 5 years? Okay, tell why you have resigned previous job. Okay, so what is your salary expectations? ఇవన్నీ హెచ్ఆర్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్లాస్లో. అర్థమైందా? సో అలాగే సో మీరు మంచి కమ్యూనికేషన్ మెయింటైన్, గుడ్ కమ్యూనికేషన్. మంచి కమ్యూనికేషన్, ఎంఎన్సీలో జాబ్ కొట్టాలంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మాట్లాడాలి. ఓకే, అట్లీస్ట్ మెయింటైన్ గుడ్ కమ్యూనికేషన్. మంచి కమ్యూనికేషన్తో ప్రాక్టీస్ అయ్యి వెళ్ళాలి. అద్దరు కొట్టేయాలి కమ్యూనికేషన్. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటండి? సో ఇది చెక్ లిస్ట్. అలాగే ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో మనకి సో ఫస్ట్ నీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ముందు జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చూడండి. నీకు వచ్చిన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కూడా ఒకసారి అది చదువుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయే ఎక్కువ అడుగుతారు. అర్థమైందా? ఓకే, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ ఏరియా కాబట్టి ఇలా చెక్ లిస్ట్ ప్రిపేర్ అయితే సో 100% జాబ్ మీ చేతిలో ఉంది. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఈ ఏరియాస్ ప్రిపేర్ అవ్వకుండా జాబ్ రావట్లేదంటే నేనేం చేయలేను.
మాట్లాడేటప్పుడు ఎస్ఐపి ప్రాసెస్ గురించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ గురించి చెప్పండి అంటే ఊరిని అప్రూవల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి చెప్తే జాబ్ రాదు. అర్థమైంది ఏం చెప్పాలని చెప్పాను. సో ఎస్ఐపిలో మనం ఎలా అప్రూవల్ ఎంట్రీ బుక్ చేస్తాం. వాట్ ది కోడ్ జనరల్లీ యూస్ టు క్రియేట్ అప్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ in SAP. By using the transaction code FDS1, we can create approval deferral entries. The example of approval entry is journal entry. Example of approval income journal entry. Example of approval expense journal entry. Example of deferred income journal entry. Examples of deferred revenue, deferred expenditure, deferred revenue entry. వేసుకొని ఆ తర్వాత మనం ఎస్ఐపిలో అప్రూవల్ ఎంట్రీ బుక్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఉపయోగిస్తాం. ఓకే ఏమేమి ఫీల్డ్ ఇస్తాం, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్ అవన్నీ కదా అవన్నీ. ఆ తర్వాత మనకి అప్రూవల్ డిఫరల్ ఎంట్రీ మనం రివర్స్ చేయడానికి ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం, F.81. సో ఈ టీ కోడ్. సో ఇది మనం చెప్పాల్సింది ఇంటర్వ్యూలో. అంతేగాని వాట్ ఈస్ అప్రూవల్ అని చెప్తే జాబ్ రాదు. ఎస్ఏపిలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు సిస్టమ్ మీద చేశానని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి సిస్టమ్ సంబంధించింది మాట్లాడాలి. 1 hour ట్రైనింగ్ ఇలాగే అన్ని చదువుకొని వెళ్ళాడు. ఇక్కడ అంతా చాలా స్పీడ్, ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తాడు. ఓకే జాబ్లోకి వెళ్ళి ఇలాగే చేసి వచ్చాడు, జాబ్ పోయింది. సో ఎస్ఐపి కోర్సు మొత్తం 3 నెలలు నేర్చుకున్నాడు, 2 నెలల నుంచి 2 నెలలు నేర్చుకున్నాడు. కానీ ఎస్ఐపి గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు. ఊరికే వాట్ ఈస్ వాట్ అని చెప్పాడు అంతే. ఇంటర్వ్యూర్ వాట్ ఈస్ వాట్ అంటే 1 minute అని చెప్పాను కదా, 1 minute మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇంకా వచ్చినా రాపోయినా ట్రై చేయాలి. ఓకే అలా ట్రై చేస్తే మీకు వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ అయిపోతుంది. లేకపోతే 2-3 ఇంటర్వ్యూలు పడతాయి. మినిమం 3 ఇంటర్వ్యూలో ఒకటి వచ్చేస్తుంది కన్ఫామ్గా. బట్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే కొట్టేయాలంటే ఈ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా కమ్యూనికేషన్ చేస్తే అంత బాగా తొందరగా జాబ్. అంతకు మించి ఇంకా ఇదే లేదు. ఓకే అలాగే ఏంటంటే సో బేసిక్గా మిమ్మల్ని రెజ్యూమేకి సంబంధించి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. కాబట్టి మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మీకు చార్ట్లో ఇచ్చేస్తాం. ఆఖరికి హెచ్ఆర్ క్వశ్చన్తో సహా ఇచ్చేస్తాం. ఈ 4 కూర్చొని చదువుకుంటే రోజుకి ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అనేది కూడా ఇచ్చేస్తాం. ఓకే సో మనకి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు కూర్చోండి. ఫస్ట్ రెజ్యూమే కరెక్ట్ రెజ్యూమే రెడీ చేసుకొని నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే సో నాకు స్కైప్లో ఫార్వర్డ్ చేయండి రెజ్యూమేస్ అందరూ కూడా. సో నేను చెక్ చేసి నేను ఓకేనా, మాడిఫై అయినా లేదా ఇంకోటి అని చెప్తాను. ఓకే సో రెజ్యూమే అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇక్కడ చెక్ లిస్ట్లో ఏమైతే ఇచ్చానో ఆ చెక్ లిస్ట్లో ఉన్నాయి ముందు అవి కంప్లీట్ చేయండి. అలాగే మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇచ్చాను, ఇంటర్వ్యూ మెటీరియల్ ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ చేయండి. సో టైం తీసుకోండి 10 నుంచి 15 రోజులు, 2 weeks. ఈ 2 weeksలో R2R సంబంధించి మొత్తం ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయిపోతే జాబ్కి వెళ్ళిపోవచ్చు. జాబ్ మీరు నౌకరీ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. ఓకే సో టుమారో సెషన్ కూడా తీసుకుంటాను. టుమారో సెషన్లో మనం ఓకే సో నౌకరీ లింక్డ్ఇన్ ద్వారా మనం జాబ్ని ఎలా పట్టాలి అండ్ జాబ్ని లెటర్ని ఎలా రాయాలి అనేది కూడా చెప్తాను. ఈరోజు అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే సో జాబ్ లెటర్ని ఎలా రాయాలి, అలాగే లింక్డ్ఇన్ అలాగే నౌకరీలో మనం ప్రొఫైల్స్ని ఎత్తికి అంటే రిక్రూటర్స్ ప్రొఫైల్ని ఎత్తికి వాళ్ళతో మనం మాట్లాడి మన ప్రొఫైల్ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి అనేవి కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఓకే ఈ రోజుకి ఏంటంటే అందరూ రెజ్యూమేస్ రెడీ చేసేసి నాకు సెపరేట్గా చార్ట్లో పెట్టండి. సో నాకు సెపరేట్గా పింక్ చేయండి రెజ్యూమేస్ అందరూ కూడా. ఓకే సో అండ్ ఇంటర్వ్యూలో ఏంటంటే మనకి మెయిన్ ఫోకస్ నేను చెప్పాను కదా. సో ఇంటర్వ్యూలో నేను చెప్పాను కదా మెయిన్ ఫోకస్ అండ్ మీరు ఎస్ఏపి S4 HANA సిస్టంలో పనిచేసామని చెప్పాలి. ఎస్ఏపి S4 HANA సిస్టంలో పనిచేశానని చెప్పాలి. ఓకేనా S4 HANA సిస్టంలో పనిచేశానని చెప్పాలి. సో ఇక్కడ మీకు ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి, టీ కోడ్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అకౌంటింగ్లో మొత్తం జర్నల్ ఎంట్రీస్, అసెట్ అక్విజిషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, అసెట్ రిటైర్మెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, రిటైర్మెంట్ విత్ కస్టమర్ వితౌట్ కస్టమర్ టీ కోడ్స్ ఏంటి. ఓకే అలాగే మనకి డిప్రెషన్ రివర్సల్ ఎలా చేస్తారు, ఓకే అసెట్ రివర్సల్ ఎలా చేస్తారు చెప్పుకున్నాం కదా. అసెట్ రివర్సల్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి,
సో అలాగే అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు? ఏబియు ఎంఎన్. సో అసెట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి? AB08. ఓకే, అసెట్ అప్లికేషన్ చేసింది రివర్సల్. ఓకేనా? సో అలాగే మనకి డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమున్నాయి? స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడి మెథడ్, సో మల్టీ లైన్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా. ఓకే, ఇవన్నీ చెప్పాలి ఇంటర్వ్యూలో. సో ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ గురించి తెలుసా అని అడిగితే ఎస్ నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పండి, ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చెప్పండి. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. అర్థమవుతుందా లేదా? సో మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్లో ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనకి క్లియర్ కట్గా ఉన్నాయి. సో మీరు ఇంటర్వ్యూలో అప్రూవల్ డిఫరల్ సంబంధించి జర్నల్ ఎంట్రీ చదువుకోకుండా, ఓకే, అప్రూవల్ ఇన్కమ్ జర్నల్ ఎంట్రీ, అప్రూవల్ ఎక్స్పెండిచర్ జర్నల్ ఎంట్రీ, డిఫరల్ ఇన్కమ్ డిఫరల్ ఎక్స్పెండిచర్ జర్నల్ ఎంట్రీ చదువుకోకుండా, డిఫర్డ్ రెవెన్యూ డిఫర్డ్ ఎక్స్పెన్స్ ఏంటిది డిఫరల్, ఇవి చదువుకోకుండా మనకి వెళ్ళకుండా వెళ్తే జాబ్ రాదు. అర్థమైందా? అలాగే బ్యాంక్ రికన్సిలేషన్, అలాగే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చదవకుండా వెళ్తే జాబ్ రాదు. అక్కడ దొరికిపోతారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటేనే రికన్సిలేషన్ మీద నాలెడ్జ్ ఉంటే తొందరగా తీసుకుంటారు. రికన్సిలేషన్ మీద నాలెడ్జ్ ఉంటే తొందరగా తీసుకుంటారు. ఓకే, సో అలాగే మనకి జర్నల్ ఎంట్రీస్ సెకండ్ క్లాస్లో మీకు ఆల్ జర్నల్ ఎంట్రీస్ ఇచ్చారు, మధ్య మధ్యలో జర్నల్ ఎంట్రీస్ ఇచ్చారు. ఆ జర్నల్ ఎంట్రీస్ క్యాష్ డిస్కౌంట్ జర్నల్ ఎంట్రీ ఏంటి? ఓకే, సో అలాగే మనకి సో ప్రొవిజన్కి ఇంకోటి ఏంటిది రిజర్వ్కి డిఫరెన్స్ ఏంటి? రిజర్వ్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, ప్రొవిజన్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, జర్నల్ ఎంట్రీ ఏంటి? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే మనకి పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ చెప్పాం. పార్క్ హోల్డ్ చెప్పామా లేదా? సో దానికి సంబంధించి మనకి ప్రాసెస్ ఏంటి ఎస్ఏపీలో? సో కంపెనీలో జూనియర్ ఎంప్లాయీస్ పార్క్ చేస్తారని చెప్పాలి, సీనియర్ ఎంప్లాయీస్ అప్రూవల్ చేస్తారని చెప్పాలి. ఓకే, అలాగే హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీకు యాక్యురేట్గా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి మీరు ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకొని జస్ట్ 15 డేస్లో ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి ఇంటర్వ్యూకి మిస్ అవ్వకుండా. ఓకే, సో అండ్ జాబ్ కొట్టి మనకి చెప్పండి కనీసం జాబ్ వచ్చిందని. చాలా మంది స్టూడెంట్స్ ఇందులో చాలా మంది జాబ్లు కొట్టి కనీసం చెప్పట్లేదు. అలా చేయకండి. ఓకే, సో జాబ్ వచ్చిందని చెప్తే చాలా మంచిదే కదా, మాకు కూడా మంచిదే కదా, స్టూడెంట్స్ కూడా తెలుసుకుంటారు కదా జాబ్ వచ్చిందని, నష్టమే ఉంది అందులో. ఓకే, జాబ్ వచ్చిందని చెప్పుకుంటే హ్యాపీయే కదా, అది కూడా చెప్పట్లేదు. మనం వెళ్ళి వాళ్ళని ఫాలో అప్ చేసి జాబ్ వచ్చిందా అంటే వచ్చింది సార్ అని చెప్తున్నాను. అర్థమైందా? సో కనీసం ట్రైనర్కి జాబ్ వచ్చిందని చెప్తే నష్టమే ఉందండి, జాబ్ తెచ్చుకోవడం మామూలు విషయమా? ఓకే, కాబట్టి జాబ్ వచ్చిందని చెప్పడం తప్పేం లేదు. అది ఎండ్ యూజర్ సంబంధించింది కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఓకే, సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో మనకి సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఏంటంటే సో రెజ్యూమే గైడెన్స్ ఈరోజు అయిపోయింది. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెక్ లిస్ట్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మీరు నౌకరీ అలాగే లింక్డ్ఇన్లో ప్రొఫైల్ని ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఆ తర్వాత మీరు ఈ ఎలా సెర్చ్ చేసి రిక్రూటర్స్తో కాంటాక్ట్ అయ్యి మనం జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఈ క్లాసెస్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఉంటాయి. అండ్ వెన్స్డే నుంచి మనకి P2P ప్రాసెస్ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. P2P మనకి వెన్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. వెన్స్డే అర్థమవుతుందా అందరికీ? P2P ప్రొక్యూర్ టు పే ఫస్ట్ క్లాస్. ఓకే, అందరూ రెడీగా ఉండాలి. ఇంకా P2P స్టార్ట్ అవుతుంది వెన్స్డే నుంచి. ఓకే, అలాగే MS Excel క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది మనకి సండే నుంచి. సండే సాటర్డే MS Excel క్లాస్ కన్ఫర్మ్. సో మాట్లాడేసాం ట్రైనర్ని, ఈ సాటర్డే సండే కన్ఫర్మ్ MS Excel క్లాస్. R2R నేర్చుకున్న వాళ్ళు సరదాగా MS Excel క్లాస్ కూడా నేర్చుకోండి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్.